కృష్ణుని భక్తితో కొలిస్తే సకల శుభాలు కలుగుతాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమ తిథి నాడు కృష్ణుడు అవతరించాడు. ఆ రోజును శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాము. అయితే ఈ 2024 సంవత్సరంలో శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది, పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. ఆయుధం పట్టకుండానే వెనకుండి కురుక్షేత్రాన్ని నడిపించిన మహాయోధుడు శ్రీకృష్ణుడు. అంతటి మహోత్తరమైన వ్యక్తి శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథిలో జన్మించాడు. అందుకే ఆ రోజున కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. శ్రీకృష్ణుడిని విశేషంగా పూజిస్తాము. కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటాము. అయితే ఈ శ్రావణ మాసంలో ఈ 2024 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26 సోమవారం రోజున వచ్చింది. కృష్ణాష్టమి వేడుకలు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుగుతూ ఉంటాయి. మనమైతే కృష్ణాష్టమి రోజున తేలికగా పూజ ఏ విధంగా చేసుకుంటాము, ఎటువంటి నియమాలు పాటిస్తామో తెలుసుకుందాము. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకుని చక్కగా తలస్నానం చేసి పూజను చేసుకోవాలి. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పూజలు 3 రకాలుగా చేస్తూ ఉంటారు. ఉదయం చేసేవారు ఉంటారు, మధ్యాహ్నము, రాత్రి సమయం, ఈ 3 రకాలుగా చేస్తూ ఉంటారు. పూజ ఏ విధంగా చేసినా సరే ఉదయాన్నే మాత్రం ఇంటి ముందు చక్కగా రంగవల్లులు దిద్దుకొని గడపలకి పసుపు పుదించి కుంకుమతో అలంకరించి బియ్యపిండితో ముగ్గులతో అలంకరించుకోవాలి. అలాగే మామిడి తోరణాలు కట్టాలి. అలాగే ఆ చిన్ని కృష్ణుడు మన ఇంట్లోకి అడుగు పెడుతున్నట్లుగా పాదాలను గీయాలి. ఆ పాదాలను కూడా బియ్యపిండితో మన ఇంట్లోకి వస్తున్నట్లుగా చిన్ని కృష్ణుడి పాదాలు వేయాలి. అలాగే మన ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకొని కానీ లేదా పూజా మందిరంలో కానీ ఈ పూజను చేసుకోవచ్చు. చక్కగా పీఠం ఏర్పాటు చేసుకుంటే పీఠం మీద ఒక జాకెట్ ముక్క కానీ తెల్లటి టవల్ కానీ పరుచుకొని దాని మీద 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి శ్రీకృష్ణుడు రాధా సమేతంగా ఉన్న విగ్రహాన్ని పెట్టుకోవాలి. మనం ఈ పూజలోనే కాదు, ఎప్పుడైనా సరే పూజించాలి అనుకుంటే మాత్రం రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టుకొని మాత్రమే పూజించాలి. అలాగే శ్రీకృష్ణుడికి తులసి దళాలంటే మహా ప్రీతికరము. అందుకే తులసి దళాలతో పూజ అలంకరణ చేస్తే చాలా మంచిది. అలాగే శ్రీకృష్ణుడికి పారిజాత పుష్పాలంటే కూడా ఎంతో ప్రీతికరము. ఒకవేళ వీలుండి దొరికితే మాత్రం ఖచ్చితంగా పారిజాత పుష్పాలతో స్వామివారిని అలంకరించండి. అయితే శ్రీకృష్ణుని ఆరాధన 3 రకాలుగా చేస్తూ ఉంటారని చెప్పాను కదా. ఈ పూజని మొదటి ఆరాధన అంటే సూర్యోదయానికి ముందే పూజిస్తారు. అలాగే అప్పుడే ఉపవాసం ప్రారంభిస్తారు. అలాగే మధ్యాహ్నం చేయాలి అనుకునే వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు పూజ ప్రారంభిస్తారు. అది 2వ రకం ఆరాధన. మొదట నీరు తీసుకొని శ్రీకృష్ణుడు తల్లి అయిన దేవకికి అర్పిస్తారు. అలా తల్లికి పూజ చేసిన తర్వాతనే మాధవునికి ప్రత్యేకంగా పూజ చేస్తారు. అలాగే 3వ రకం ఆరాధన అత్యంత ముఖ్యమైన పూజ అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరుగుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి కాబట్టి ఆ సమయంలో చిన్ని కృష్ణుడిని ఆరాధిస్తారు. అప్పటి వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత పూజ తర్వాత ఉపవాసం మానేస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి అని చెప్తారు. అలాగే కృష్ణాష్టమి రోజున గోవును పూజిస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు వీలుంటే మాత్రం చక్కగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి పూజను చేసుకోండి. ఒకవేళ గోశాలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా లేదా ఇంట్లో కూడా చేసుకోవాలి అనుకున్నా ఇలా ఆవు దూడ విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒక్క గోవును పెట్టకూడదండి, దూడతో సహా పెట్టాలి. ఈ మధ్య ఇత్తడిలో, జర్మన్ సిల్వర్లో వాటిలో కూడా ఆవు దూడ విగ్రహాలు వస్తున్నాయి. అలా కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఈ విగ్రహం ఒక్క పూజ రోజే కాకుండా ప్రతిరోజు కూడా పూజా మందిరంలో ఉంటే చాలా మంచిదండి. అయితే ఆవు దూడ ఎప్పుడు పెట్టినా సరే మనం వెనక వైపుగా పూజిస్తున్నట్లుగా పెట్టుకోవాలి. ఆవు యొక్క వెనక భాగం మన వైపుకు ఉండాలి. మీకు వీలుంటే మాత్రం చక్కగా గోశాలకు వెళ్ళి అక్కడ ఆవును పూజించండి. లేదా పూజ చేసేంత టైం లేదు అనుకుంటే మీరు చక్కగా తోటకూర బెల్లం తీసుకుని వెళ్ళి తినిపించండి. కృష్ణ జన్మాష్టమి రోజున జాగరణ, ఉపవాసం ఎంతో ముఖ్యమైనవి. చాలామంది చేస్తూ ఉంటారు. ఉపవాసం చేయగలిగితే మాత్రం చాలా మంచిది. అలాగే జాగరణ కూడా చాలామంది చేస్తారు. అయితే అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి మనం ఆ సమయంలో జాగరణ చేస్తూ శ్రీకృష్ణుడి పాటలు పాడుకుంటూ భజనలు చేస్తూ ఉంటే చాలా మంచిది. అలాగే రాత్రి సమయంలో కళ్యాణం కూడా జరుగుతుంది. చాలామంది అక్కడికి వెళ్ళి గుడి దగ్గర జరుగుతూ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. రాత్రి సమయంలో కళ్యాణం చూస్తూ ఉంటారు. చాలా మంచిది. అలా కూడా ముందుగా ఆ విఘ్నేశ్వరుని తలుచుకుని ఆ తర్వాత శ్రీకృష్ణుడికి, గోమాతకు పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. ఆ తర్వాత దీపారాధన చేయాలి. దీపారాధన చేసేటప్పుడు ముందుగా ఆ విఘ్నేశ్వరుని తలుచుకుని ఆ తర్వాత సకల దేవతామూర్తులను తలుచుకుంటూ దీపారాధన చేయాలి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని తలుచుకుంటూ దీపారాధన చేయాలి. మనం ఈ పూజని ఖచ్చితంగా పీఠం పెట్టుకోవాలని చేయాలి ఏమీ లేదండి.
మనం పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చు. దీపారాధన చేసిన తర్వాత దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి. అలాగే కృష్ణాష్టమి రోజున పసుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిదండి. ఒకవేళ పసుపు రంగు బట్టలు లేకపోతే గోధుమ రంగు కానీ బంగారు రంగు కానీ ధరించండి. అలాగే ఇందాక చెప్పాను కదండి, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిదని. ఉపవాసం చేయాలి అనుకునే వాళ్ళు ఆ రోజున ఉదయం లేచిన దగ్గర నుంచి ఉపవాసం ప్రారంభిస్తారు. మరుసటి రోజు అంటే నవమి రోజు ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం విడుస్తారు. కొంతమంది రోజంతా ఉపవాసం ఉండి అర్ధరాత్రి 12 గంటలకి కృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆ సమయం వరకు ఉండి ఆ తర్వాత ఉపవాసం విడుస్తారు. జాగరణ కూడా అంతే అండి. కొంతమంది అష్టమి రోజు సాయంకాలం మొత్తం కూడా అంటే రాత్రి సమయం మొత్తం కూడా జాగరణ చేస్తారు. కొంతమంది అంతసేపు ఉండలేము అనుకుంటే రాత్రి 12 గంటల సమయం వరకు ఉండి ఆ తర్వాత నిద్రపోతారు. అలాగే పూర్తి ఉపవాసం ఉండలేము అనుకుంటే పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చు, లేదా అల్పాహారం తీసుకుంటూ ఉపవాసం చేయొచ్చు. శ్రీకృష్ణుడికి ధూపం చూపించిన తర్వాత శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ స్వామివారికి తులసి దళాలు సమర్పిస్తూ పూజ చేసుకోండి. ఒకవేళ తులసి దళాలు అందుబాటులో లేకపోతే పువ్వులు కానీ అక్షింతలు కానీ సమర్పిస్తూ అష్టోత్తరాలు చదువుకోండి. అలాగే ఆ రోజు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. శ్రీకృష్ణుడి బాలకృష్ణుడి విగ్రహం ఉంటే మాత్రం తప్పకుండా బాలకృష్ణుడి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని పూజ చేసుకోండి. ఒకవేళ బాలకృష్ణుడి విగ్రహం లేకపోతే మాత్రం శ్రీకృష్ణుడు రాధా సమేతంగా ఉన్న విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణుడికి పిల్లలంటే కూడా మహాప్రీతికరం అండి. అంటే పిల్లల చేత పూజ చేస్తే కూడా ఎంతో తృప్తి చెందుతాడు. అందుకే జన్మాష్టమి రోజున పిల్లలతో పూజ చేయించడానికి ప్రయత్నించండి. జన్మాష్టమి రోజున ఎలాగూ హాలిడే ఇస్తారు కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. చక్కగా వాళ్ళ చేత పూజ చేయించండి. మీరు అష్టోత్తరాలు చదువుకుంటూ వాళ్ళ చేతికి పువ్వులు అక్షింతలు తులసి దళాలు ఏవి అందుబాటులో ఉంటే అవి వాళ్ళ చేతికి ఇవ్వండి. వాళ్ళు చక్కగా సమర్పిస్తూ ఉంటారు. మీరు చదువుతూ ఉండండి. శ్రీకృష్ణుడికి పారిజాత పుష్పాలంటే కూడా మహాప్రీతికరం అని చెప్పాను కదా. సో పారిజాత పుష్పాలు దొరికితే మాత్రం వాటిని కూడా సమర్పిస్తూ అష్టోత్తరాలు చదువుకోండి. అంతేకాకుండా విష్ణు సహస్రనామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు కూడా చదువుకోండి, చాలా మంచిది. అలాగే కృష్ణుడిని ఉయ్యాలు ఊపుతుంటూ చిన్న చిన్న విగ్రహాలు దొరుకుతూ ఉంటాయి. అలాగే పారాడే కృష్ణుడు ఉంటారు. అటువంటి చిన్న చిన్న విగ్రహాలు దొరికితే తెచ్చుకొని పెట్టుకొని ఆ రోజు పూజలో పెట్టుకొని ఉయ్యాలు ఊపండి, చాలా మంచిది. పారాడే కృష్ణుడు ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది. మీరు పూజ చేసుకుని ఆ తర్వాత పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు, లేదా బీరువాలో అయినా పెట్టుకోవచ్చు. అలాగే నైవేద్యాల విషయానికి వస్తే శ్రీకృష్ణుడికి నైవేద్యాలంటే మహాప్రీతికరము. అంటే మనం పెద్ద పెద్ద నైవేద్యాలు కాదండి, చిన్నపిల్లలు మన ఇంట్లో పిల్లలు ఏదైతే గిన్నెల్లో పెట్టిస్తూ ఉంటాం కదా, మన పిల్లలకి ఏదైతే ఇష్టమో అంటే స్నాక్స్ లాంటివి ఆ స్వామివారికి కూడా ఇష్టం. శ్రీకృష్ణుడికి స్నాక్స్ అంటే ఎంతో ఇష్టం. అంటే మన పిల్లలకి స్నాక్స్ లాగా పెడుతుంటాం కదా, వాటన్నిటిని నైవేద్యంగా సమర్పించవచ్చు. 56 రకాల నైవేద్యాలు చేస్తూ ఉంటారు. వాటిల్లో మన వీలును బట్టి ఏవైనా సమర్పించవచ్చు. మెయిన్గా శ్రీకృష్ణుడికి అటుకులు బెల్లము, పాలు పెరుగు వెన్న నెయ్యి అంటే ఎంతో ఇష్టము. అవన్నీ కూడా ఆవు పాలతో చేసినవి కావాలి. ఆవు పాలతో చేసిన వెన్న అంటే కష్టంగా ఉంటుంది కాబట్టి వెన్న దొరికితే అలా పెట్టండి, లేదంటే గేదె పాలతో చేసిన వెన్న అయినా పెట్టండి. మిగతావన్నీ కూడా మన ఇష్టమండి. మనం ఏవైనా చేసి స్వామివారికి సమర్పించవచ్చు. మన వీలును బట్టి స్నాక్స్ లాగా పిల్లలు ఏదైతే తింటారో ఏదైతే ఇష్టంగా తింటారో వాటన్నిటినీ కూడా చేసి మనం ఆ కృష్ణుడికి సమర్పించవచ్చు. అలాగే వడపప్పు పానకం కూడా సమర్పించవచ్చు. అలాగే మనం పండుగ వచ్చిందంటే క్షీరాన్నం చేస్తూ ఉంటాం కదా, లక్ష్మీదేవికైనా వెంకటేశ్వర స్వామికైనా ఎవరికైనా సరే క్షీరాన్నం అంటే ఎక్కువ ఇష్టం. మన ఇంట్లో పండుగ వచ్చింది అంటే పరమాన్నం చేస్తూ ఉంటాము. కానీ కృష్ణాష్టమి రోజున అటుకులతో పాయసం చేసి కృష్ణుడికి సమర్పించాలి. అటుకులతో చేసిన ఏ పదార్థమైనా కృష్ణుడికి చాలా ఇష్టము. అందులోనూ అటుకుల పాయసం అంటే ఎంతో ఇష్టము. అటుకులు వేయించేసి మనం సేమియా పాయసం ఎలాగైతే చేస్తామో అలా చేయొచ్చు. అందులో పంచదార వేయచ్చు, లేదంటే బెల్లం వేయచ్చు. అలాగే పానకం సమర్పించేటప్పుడు దానిలో తులసి దళం వేసి సమర్పించండి. నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజన సమర్పించాలి. ఇందాక చెప్పాను కదా, ఈ విధంగా ఉదయాన్నే పూజ చేసుకోవచ్చు, లేదా ఉదయాన్నే మీ పనులన్నీ చూసుకొని దేవాలయ దర్శనం చేసుకొని మధ్యాహ్నం సమయంలో ఈ పూజ చేసుకోవచ్చు. లేదా ఉదయం అంతా ఉపవాసం ఉండి మామూలుగా ఉదయాన్నే నిత్య పూజ చేసుకొని ఉపవాసం ఉండి అర్ధరాత్రి 12 గంటల సమయంలో పూజ చేయాలి. ఆ టైంలో కృష్ణుడు జన్మించిన సమయం కాబట్టి ఆ టైంలో పూజ చేస్తే చాలా మంచిది అని చెప్తారు. మీకు ఓపిక ఉండి పూజ చేసుకోవాలి అనుకుంటే ఉదయాన్నే ఇలా పీఠం పెట్టుకొని పూజ చేసుకొని మళ్ళీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో దీపారాధన చేసి పూజ చేసుకోండి. ఆ సమయంలో అంటే నైవేద్యాలు చేయడం కష్టం కాబట్టి అటుకులు బెల్లం సమర్పించైనా సరే మీరు భజనలు చేస్తూ స్వామివారి యొక్క పాటలు పాడుకుంటూ ఆ రోజంతా కూడా స్వామివారి యొక్క ధ్యాసలో ఉండండి. ఆ రాత్రంతా కూడా ఉపవాసము జాగరణ చేస్తూ ఉండండి, చాలా మంచిది. సకల పాపాలు తొలగిపోవడమే కాకుండా శుభాలు కలుగుతాయి. తెలుసుకున్నారు కదండి కృష్ణుని జన్మాష్టమి రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.